ఉన్న దాంట్లోనే సదురుకుపోయే తత్వం నాది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంటికి వెళ్ళినా కదా 5 డేస్, అందుకే యూట్యూబ్లో ఏది పోస్ట్ చేయలేదు. ఇవాళనే వచ్చిన రూమ్లో చూస్తే ఏం లేవు కర్రీస్. ఇక మొన్న తెచ్చినవి ఉన్నాయి, దొండకాయలు గిట్లా. దొండకాయలని మంచిగా కట్ చేసుకున్నా. టైం చూస్తే 11:40 అవుతుంది. నాకు 40 మినిట్స్లో రైస్ అండ్ కర్రీ రెండు కావాలి. రైస్ నానబెట్టి రైస్ కుక్కర్లో వేసిన. కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసిన. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ మూడు కొంచెం లైట్గా గోరేటట్టుగా. దాని తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు రెండు వేసుకున్నా. అవి ఒక జస్ట్ 2 మినిట్స్ మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందర అయిపోతుంది. దాని తర్వాతనే పసుపు, అది కొంచెం అట్లా రోస్ట్ చేసి ముందుగానే మనం కట్ చేసుకున్న దొండకాయలు ఉంటాయా అవి అందులో వేసుకొని మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ మగ్గనివ్వండి. దాని తర్వాత మీకు సరిపడినంత కారం వేసుకోండి. అన్నం కూడా కుత ఉడికింది, ఆల్మోస్ట్ అన్నం అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తీసుకుంటే అయిపోతుంది. బాయ్ బాయ్. నెక్స్ట్ టైం మంచి వీడియో